వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్, సమర్పించినారు. పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ పూలమాల సమర్పిస్తున్నారు. గట్టి చప్పట్లతోనే ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుందాం. నాయకులందరూ పేరు పేరున జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పెద్దలు రాధాకృష్ణ శర్మ గారు మహాత్మునికి పూలమాల సమర్పిస్తున్నారు. జై భీమ్, జై భీమ్. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆలోచన. బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరి పెద్దలకు కూడా పేరు పేరున పుట్టినరోజు శుభాకాంక్షలు. తర్వాత చిన్నారుల చేత ఒక నృత్య ప్రదర్శన ఉంటుంది. ఆ నృత్య ప్రదర్శన అందరూ కూడా తిలకించేదాకా కొనసాగిద్దాం అంబేద్కర్ ఆలోచన విధానం, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆలోచన విధానం, కొనసాగిద్దాం భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. జై భీమ్, జై భీమ్. మహనీయునికి అందరూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు పూలమాలతో నివాళులు అర్పించి తర్వాత కార్యక్రమాన్ని మనము నిర్వహించుకోవటానికి నిర్వాహకులు చాలా కష్టపడి ఇంత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చిన్నకోడు మండల నాయకులకు, నిర్వాహక కమిటీకి పేరు పేరున కృతజ్ఞత. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మహాత్ముని జన్మదిన శుభాకాంక్షలు. చిన్నకూడూరు మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆయన యొక్క జయంత్యోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క జయంత్యోత్సవ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా జెడ్పీ చైర్మన్ రోజా శర్మ గారు, చిన్నకోడూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాముని శ్రీనివాస్ గారు, కాముని ఉమేష్ చంద్ర గారు, ప్రజా సంఘాల నాయకులు జంగిడి శ్రీనివాస్ గారు, ములకల కనకరాజు గారు, కీసరి పాపయ్య గారు, శంకర్ గారు, గ్రామ పెద్దలు పెన్నింటి అబ్బిరెడ్డి గారు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి గారు, రైతు ఉత్పత్తుల సంఘం మండల అధ్యక్షులు గడ్డం వెంకటరెడ్డి గారు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు ఇట్టవేన శ్రీనివాస్ గారు, నాయకులు తాలపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, సుంచు రమేష్ గారు, మాజీ జెడ్పీటీసీ నముళ్ళ రామచంద్రం గారు,
గ్రామ ప్రజలు, దళితులు ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేశారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామ చిన్నారులు అనేక నృత్య కార్యక్రమాలు ప్రదర్శించి అందరిని ఆనందింపచేశారు. మరియు ఈ సభను ఉద్దేశించి జడ్పీ చైర్మన్ గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత ఈనాడు భారతదేశం ఈ విధంగా సుభిక్షంగా ఉంది అనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమేనని, మరి ఈనాడు ఆయన రాసినటువంటి రాజ్యాంగబద్ధంగానే దేశం నడుస్తుందని, అందుకు అనుగుణంగానే ప్రతిదీ ఉన్నాయని, అందరూ కూడా ఆ యొక్క రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ రాజ్యాంగానికి లోబడే మరి ప్రజలు అంతా మసలుకుంటున్నారని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూచించినటువంటి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరము నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలిపారు. అదేవిధంగా మాజీ జడ్పీటీసీ నోముల రామచంద్రన్ గారు మాట్లాడుతూ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఆయన పసితనం నుంచే ఎన్నో అవమానాలని ఎదుర్కొని ఆ యొక్క అవమానాలను కూడా సహిస్తూ విద్యను అభ్యసించి మరి పాఠశాలలో కూడా వెలివేతకు గురైన విరవకుండా అంకుటిత దీక్షతో ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాలను పఠనం చేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆ స్థాయికి ఎదిగి మరి ఒక భారతదేశమే కాదు యావత్ ప్రపంచం గర్వించే విధంగా భారతదేశానికి రాజ్యాంగ నిర్మాతగా నిలిచిన గొప్ప మహనీయుడని, ఆయనను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఎల్లవేళలా ఉండడానికి ప్రతి ఒక్కరము కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని, కొంతమంది రాజ్యాంగ సవరణ అని అంటున్నారు. కాబట్టి ఏది ఏమైనా కూడా ప్రతి ఒక్కరము ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందని, అందుకు ప్రతి ఒక్కరము కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా రావాలని ఆయన తెలియజేశారు. తదుపరి దళిత సంఘాల వారు సభాధ్యక్షులు కడారి కనకయ్య ఆధ్వర్యంలో గ్రామంలోని వీధికి మరి ఆయన చిత్రపటంతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం వారు మాట్లాడుతూ మన మహనీయుడు
మనవాడే కాదు అందరివాడని, మరి అందరిలో ఆయన ఒకడు కాదని, ఆయన వ్యక్తి కాదని, ఆయన ఒక శక్తి అని, మరి ఆయన ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొని ఆ స్థాయికి ఎదిగిండో ప్రతి ఒక్కరు కూడా అదే తరహాలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, ఎన్ని అవమానాలు వచ్చినా కూడా ఎదుర్కొంటూ విద్యను అభ్యసించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని, మరి ఆనాడు అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ విద్యను అభ్యసించి విద్యావేత్తగా ఎదిగినాడు కాబట్టే మరి రాజ్యాంగం వ్రాయడానికి ఆయనను సెలెక్ట్ చేశారని భారతదేశంతో పాటుగా ప్రపంచం గర్వించే విధంగా ఒక రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహానీయుడని ఆ యొక్క దళిత సంఘాల నాయకులు అన్నారు. ప్రతి ఒక్కరం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయనంతటి వారం కాకపోయినా విద్యావేత్తలుగా ఎదిగి జ్ఞానవంతులైనట్లయితే దేశం సుభిక్షంగా ఉంటుందని, దేశం అభివృద్ధి చెందుతుందని, కావున ప్రతి ఒక్కరం కూడా ఆయనను స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆయన స్మరించుకున్నట్లయితే ప్రతి ఒక్కరం కూడా అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొని మనము రేపటి తరానికి మంచి పూబాటలు వేయొచ్చని వారు అన్నారు. తదుపరి ఆయన యొక్క పాటలు వింటూ అందరూ కూడా నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.